హాయ్ అండి. గోంగూర పప్పు చేసిన రోజు గుంటూరు జిల్లా వాళ్ళైతే పక్కన నంచుకోవడానికి పచ్చిమిరపకాయ చాలా ఇష్టంగా తింటారండి. గోంగూర పప్పు ఈ విధంగా చేశారంటే మళ్ళీ వదిలిపెట్టండి, అంత రుచిగా ఉంటుంది. ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని దాంట్లోకి ఒక ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసుకోవాలి. పసుపు చిటికెడు, 1 స్పూన్ కారం, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా పప్పు గుత్తో మెదుపుకోవాలండి. మరీ గట్టిగా ఉందనిపిస్తే బాగా కాచిన నీళ్లుని కొంచెం పోసుకొని మనకు కావాల్సినంత పలుచగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని తాలింపు కోసం 1 స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడయ్యాక చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పప్పులో కలుపుకోవడమేనండి. గోంగూర ఎక్కువ వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.